అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య పండితులు డాక్టర్ గుండపూడి శివసుధీర్ శర్మ గారు. ఈరోజు గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నిటిని కూడా నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. వరలక్ష్మి వ్రతం యొక్క నియమాలు, విశిష్టత, పూజా విధానం గురించి కాస్త తెలియజేయండి. అలాగే ఇంట్లో ఉన్న మహిళలకి కూడా ఎటువంటి పురోహితులు లేకపోయినప్పటికీ కూడా వాళ్ళే స్వంతంగా వరలక్ష్మి వ్రతం సులువుగా చేసుకునే విధంగా మీరు కాస్త తెలియజేస్తే అందరికీ చాలా హెల్ప్ అవుతుంది. తప్పనిసరిగానన్నా. ముందుగా వీక్షకులందరికీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు. వరలక్ష్మీ వ్రతం శ్రావణ మాసంలో పౌర్ణం ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున చేయటం అనేటువంటి విధానం నాన్న. ఈసారి మనకి 5 శుక్రవారాలు వచ్చినాయి శ్రావణ మాసంలో. ప్రతి సంవత్సరంలో కూడా 4 శుక్రవారాలు వస్తుంటాయి. ఈ శ్రావణ మాసంలో మాత్రం 5 శుక్రవారాలు. అంటే మొట్టమొదటి రోజునే శుక్రవారంతో ప్రారంభమైంది కాబట్టి 5 శుక్రవారాలు రావడం అనేది జరుగుతూ ఉంది. ఈ శుక్రవార వ్రతం అసలు 2వ శుక్రవారం చేయాలి అని చెప్పి కథలో రాస్తూ ఉంటుంది. కానీ పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం చేయడం అనేటువంటిది ఆనవాయితీ. ఆ విధంగా చూసుకుంటే ఆగస్టు 8వ తారీఖు వరలక్ష్మీ వ్రతం శుక్రవారం అయింది. ఈ వరలక్ష్మీ వ్రతం చేసుకోవాలంటే ఎలాంటి సామాగ్రి కావాలి ముఖ్యంగా అనేటువంటి విషయానికి వస్తే, అందరూ సర్వసాధారణంగా అందరూ చేస్తూనే ఉంటారు, అందరికీ తెలిసినటువంటివే. ఎక్కడైనా 1-2 మిస్ అవుతాయేమో అనేటువంటి ఉద్దేశంతో మనం చెప్పడం అనేది జరుగుతుంది. ముందు పసుపు, కుంకుమ, అగరబత్తులు, కర్పూరం, విడిపూలు, పూలమాల, పండ్లు, తమలపాకులు, వక్కలు, కొబ్బరికాయలు, అలాగే ఒక తెల్లటి వస్త్రం, బియ్యం, కలశానికి కావాల్సినటువంటి చెంబు, పంచపల్లవాలు అని చెప్పి 5 రకాల ఆకులు ఉంటాయి, అవి, కొబ్బరికాయలు, ఈ విధంగా అమ్మవారికి నైవేద్యం పెట్టేటువంటి నివేదనలు. ముఖ్యంగా ఈ వరలక్ష్మీ వ్రతం చేసుకునేటువంటి వాళ్ళంతా కూడాను ముందు రోజునే ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుంటాం మనం. చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఆలస్యం అవుతుంది, ముందు రోజున మొత్తం అలంకారం మొత్తం చేసి పెట్టుకుందాం అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు నాన్న. రాత్రిపూట మనం నిద్ర చేసిన తర్వాత మరలా మరుసటి రోజు ఇల్లు మొత్తం మరలా శుభ్రం చేసుకోవాల్సిందే. చేసుకోకపోతే మనం రాత్రిపూట భోజనం చేస్తాం, మళ్ళీ పొద్దున్న లేచి టిఫిను, మళ్ళీ భోజనం ఇవన్నీ చేస్తూనే ఉంటాం కదా. అలాగే ఇంటి ఇల్లు కూడా శుభ్రపరచుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంటుంది. ఈ విధంగా ఇల్లు మొత్తం శుభ్రపరచుకున్న తర్వాత ఎక్కడైతే అమ్మవారిని స్థాపన చేయాలి అనుకుంటామో అక్కడ ఆవు పేడతో అలకడం అనేటువంటిది మంచిది. గోమయం అంటాం. ఈ గోమయంతో ఎక్కడైతే అలుకుతూ ఉంటే అక్కడ లక్ష్మీ నివాస స్థలంగా చెప్పబడుతూ ఉంటుంది. గోవులోనే సకల దేవతలు ఉన్నాయని చెప్పి మనం నమ్ముతుంటాం మన హిందువులందరం కూడా కదా. అసలు అందుకనే గోవులో 5 రకాలు ఉంటాయి నాన్న. గోవులోంచి వచ్చేటువంటి 5 రకాల వస్తువులు: ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమూత్రం, గోమయం, ఆవు పేడ, ఆవు మూత్రం. ఈ 5 కలిపితే గొప్ప టీటీ అవుతుంది నాన్న. ఇప్పుడు ప్రతి 6 నెలలకు ఒకసారి టీటీ తీసుకుంటుంటారు కదా, అందరూ టెట్వాక్ తీసుకుంటుంటారు కదా, మనకి చాలా మంచిది. పూర్వకాలంలో టీటీ ఏంటంటే ఈ 5 కలిపి తాగేవాళ్ళు. అదే గొప్ప టీటీ. అసలు ఏ రకమైనటువంటి రోగాలు లేకుండా చేస్తుంది. అందులో ఈ మన ప్రతిష్టలు, లేదంటే యాగాలు, యజ్ఞాలు ఇవన్నీ చేస్తుంటారు చూసారా, ఆ సమయంలో కూడా దీన్ని తీసుకుంటుంటారు. పంచగవ్య ప్రాసన అంటారు దీన్ని. పంచ అంటే 5, గవ్యం అంటే ఆవు. ఆవు నుంచి వచ్చేటువంటి 5 రకాల వస్తువులు 5 కలిపి తీసుకుంటే, అది తీసుకునేటప్పుడు, తీర్థం తీసుకునేటప్పుడు మంత్రం ఉంటుంది నాన్న ఒకటి. ఆ మంత్రానికి కూడా అర్థం ఏంటంటే ఈ తీర్థం తీసుకున్నప్పుడు ఎలాంటి ఫలితం కలుగుతుంది అనేటువంటిది ఆ మంత్రంలో అర్థం ఉంటుంది. మన దూది పింజలు, కాటన్ ఉంటుంది కదా, కాటన్ని తీసుకెళ్ళి నిప్పులు వేస్తే ఎలా కాలిపోతుంది, చుర మొత్తం కాలిపోతూ ఉంటుంది. అలాగే ఈ 5 కలిపినటువంటి తీర్థం తీసుకోవడం ద్వారా లోపల ప్రేగులకు పట్టినటువంటి దోషాలు కానీ, రోగాలు కానీ అలా కాలిపోతాయిట. అంత గొప్పది పంచగవ్య ప్రాసన అనేటువంటిది. అంటే ఆవే ప్రధానంగా చాలా మంచిది. ప్రపంచంలో ఆక్సిజన్ తీసుకొని మరలా ఆక్సిజన్ బయటకు వదిలేటువంటి ఏకైక జీవి ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది ఆవు ఒక్కటే. అందుకనే గోమాతను మనం ఎక్కువగా పూజిస్తూ ఉంటాం. మనం ఆక్సిజన్ తీసుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంటారు, కానీ గోవు మాత్రం ఆక్సిజనే తీసుకుంటుంది, ఆక్సిజనే బయటకు వదులుతూ ఉంటుంది. అంతకు మించిన పవిత్రమైనటువంటి జీవి ఇంక ప్రపంచంలో ఏది లేదు కదా. కాబట్టి గోమయం ఎక్కడైతే మనం అలుకుతూ ఉంటామో, అలికిన తర్వాత కూడా కొద్దిసేపు తర్వాత చూడండి, అక్కడ మొత్తం ఎల్లో షేడ్ వస్తుంది మొత్తం. అది చూడటానికి కూడా దాని మీద ముగ్గు వేసినప్పుడు మనకి తెలియకుండానే మన కళ్ళకి, మన మనస్సుకు ఒక రకమైనటువంటి ఆనందాన్ని కలుగజేస్తాం. అవును కదా, ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ఎంత ప్లెజెంట్గా ఉంటుంది మనకి. ఆ గోమయం అలికి దాని మీద ముగ్గు వేసి దాని మీద పీట పెట్టి
పీట మీద చక్కటి నూతన వస్త్రం ఒకటి, కొత్త వస్త్రం ఒకటి పరిచి దాని మీద బియ్యం పోసి బియ్యం మధ్యలో కలశం ఉండాలి. కలశం ఎలా ఉండాలి అంటే కొంతమంది బంగారంతో పెడుతుంటారు, కొంతమంది వెండి, రాగి, ఇత్తడి. అసలు ఇవేవీ లేకపోయినా శక్తి లేదు వ్రతం చేసుకోవాలనుకున్నారు, మనకి మట్టి ముంతలు దొరుకుతున్నాయి బయట. మట్టి ముంత తెచ్చుకొనైనా సరే ఆ ముంతనే కలశంగా పెట్టుకోవచ్చు. కలశంలో నీళ్లు పోస్తాం. నీళ్లు పోసిన తర్వాత పంచపల్లవాలు అని చెప్పి 5 రకాల చెట్లు ఉంటాయి, వృక్షాలు మనకి. మామిడి, మేడి, జువ్వి, రావి, ఇట్లాంటి 5 రకాల జమ్మి. ఈ 5 రకాల చెట్ల కొమ్మలు తీసుకొచ్చి ఆ నీళ్లలో వేసి కొబ్బరికాయ పెడతాం. కొబ్బరికాయ పెట్టిన తర్వాత మరలా చక్కగా ఒక బ్లౌజ్ పీసు త్రికోణాకారంలో ఫోల్డ్ చేసి పెడుతుంటారు. వీటిల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నానా హంగామా చేస్తున్నారు, విగ్రహాలు పెట్టేసి చాలా లక్షలు హడావిడి. ఖర్చు పెట్టి. దేనికి అంటే సెల్ఫీలు తీసుకోవడానికి, రీల్స్ తీసుకోవడానికి. అసలు అమ్మవారు అంత హంగామా కోరుకోదు. నిశ్చలంగా, అంటే ఎంత ప్రశాంతంగా చేస్తే అంత ప్రశాంతమైనటువంటి స్థితిలో అమ్మవారు అక్కడ నెలకొల్పబడుతుంది. మనకి ఇంట్లో స్థిరంగా ఉంటుంది లక్ష్మీదేవి. ఆమె బెంబేలెత్తిపోయేలా హడావుడి చేస్తూ ఉంటే కష్టం కదా. కాన్సన్ట్రేషన్ అంతా వాటిపైన, డెకరేషన్ పైన ఉండి పూజ పైన లేకుండా వచ్చిన వాళ్ళు కూడా అవే చూస్తుంటారు కానీ అమ్మవారిని ఎక్కడ చూస్తుంటారు? అవుతుంది. అవునా? కొత్తగా విగ్రహాలు తెచ్చిపెట్టడం, ఈ కలశాలకు కూడా కొంతమంది కొబ్బరికాయ ముక్కులు, చెవులు ఇట్లాంటివి పెట్టడం, ఇవన్నీ ఏం లేవు నాన్న. కుంభము అంటే పరిపూర్ణత్వం కలిగినటువంటి దాన్నే కుంభం అంటాం. ఏదైతే కుంభం ఉంటుందో ఏ దేవతనైనా ఆవాహన చేసుకోవచ్చు దాంట్లో. పరిపూర్ణత్వం అంటే దేవతా తత్వం ఏంటి? పరిపూర్ణత్వం కదా. అలాంటి పరిపూర్ణమైనటువంటి కుంభంలో లక్ష్మీ అమ్మవారిని ఆవాహన చేసుకొని పూజ చేసుకుంటే బాగుంటుంది. అంతేగాని మేము ఇన్ని కుందులు పెట్టాం, అన్ని బంగారాలు పెట్టాం, ఇన్ని వెండి ఇవి తీసుకొచ్చాం, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి ఎక్కడ చూడదు. అసలు అవన్నీ ఉన్నవాళ్ళు వరలక్ష్మి వ్రతం దానికి అన్నీ ఉన్నట్లేగా. ఏమీ లేని వాళ్ళకే ముందు ముఖ్యంగా. ఏమీ లేని వాళ్ళు ఎలా చేయాలి అంటే ఇలాంటివి నిజంగా మనం చెప్పుకున్నటువంటి పంచపల్లవాలు కావచ్చు, మట్టి పాత్ర కావచ్చు, కొబ్బరికాయ కావచ్చు, ఇవన్నీ కూడా చూడటానికి ఎలా ఉంటాయంటే మనస్సుకి, మనకు కాదు అమ్మవారికి ఆనందం కలుగజేసేలా ఉంటాయి. ఇలా కలశం పెట్టుకొని చక్కగా గౌరీదేవిని, మనం పసుపుతో గౌరీదేవిని చేస్తాం కదా. గౌరీదేవి వేరు, గణపతి వేరు. గౌరీ అంటే మనం అమ్మవారికి చేసేటువంటి అమ్మవారిని పసుపు మూర్తిని మనం గౌరీదేవి అంటాం. అలాగే గణపతిని కూడా పసుపుతో తయారు చేస్తాం. దేనికంటే పసుపు అంటే శుభానికి చిహ్నం. అంతేకాకుండా మొట్టమొదటిగా పసుపుతో మనం గణపతిని చేస్తాం కదా. మన చేతికి యాంటీబయోటిక్ ఆల్రెడీ అంటిపోయింది ఈ పసుపు. ఏ రకమైనటువంటి జలుబులు ఇట్లాంటివి ఏవి రావు మనకు, అక్కడ దరిదాపుల్లో ఉండవు. పూజ నిర్విఘ్నంగా సాగడానికి కావాల్సినటువంటి సశాస్త్రీయమైనటువంటి యాంటీబయోటిక్. చక్కగా గణపతి పూజ చేస్తాం. గణపతి పూజ చేసిన తర్వాత ఏదైనా విగ్రహాలు, ఏమైనా అమ్మవారి విగ్రహం కానీ ఏదైనా కొంతమంది రూపు తెచ్చుకుంటారు, మంగళసూత్రాలు వేసుకోవడానికి ప్రతిమ అంటాం దాన్ని. బంగారు రూపు కానీ వెండి రూపు కానీ తెచ్చుకుంటారు. వాటి చక్కగా పంచామృతాలతో అభిషేకం చేసి అమ్మవారి కలశానికి అంటించండి ఆ రూపుని. విగ్రహం అయితే అమ్మవారి కలశం ముందు పెట్టండి. పెట్టి పూజ చేసి, పూజ కూడా ఎలా, అష్టోత్తరం నామం అంటే 108 నామాలు ఉంటాయి. ఈ 108 నామాలకి తోడుగా ఒక మంత్రం ఉంటుంది నాన్న. మంత్రాన్ని జోడించి కనుక చేస్తే చాలా ఉపయోగం ఉంటుంది. ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమో నమః, ఓం ప్రకృత్యై నమః అష్టోత్తరంలో ఒక నామం. మరలా ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమో నమః, మరలా ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమో నమః వికృత్యై నమః. అష్టోత్తరంలో ఉండేటువంటి 108 నామాలకి ప్రతి నామానికి ఈ శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమో నమః అనేటువంటి మంత్రాన్ని ముందు వెనక జోడించి కనుక చేస్తే దీన్ని పాశుపతాస్త్రం అంటారు. లక్ష్మీ పాశుపతాస్త్రం అంటారు. పాశుపతం అంటే ఏంటి? అర్జునుడికి ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఒక అస్త్రం. ఈ అస్త్రానికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఒకసారి ప్రయోగం చేస్తే మరలా పని పూర్తి చేసుకోకుండా వెనక్కి తిరిగి రాదు. కంప్లీట్ మనం దేనికోసం అయితే ఆ మంత్రాన్ని చేస్తున్నామో ఆ పని పూర్తి అవుతుంది. ఇక్కడ మనం దేనికోసం చేస్తున్నాం? వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కోసం చేస్తున్నాం కదా. వరలక్ష్మి అమ్మవారు అనుగ్రహం పరిపూర్ణంగా మనకు కలుగు చేసేలా ఈ యొక్క అష్టోత్తర విధానం, దానికి ఈ మంత్రాన్ని జోడించి చేస్తే తొందరగా పనులు అవుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. తర్వాత కథ వినటం. కథ విని మనం ఇంట్లో నైవేద్యాలు కూడా ఏం చేస్తుంటారంటే చాలామంది కూడా వండిన మొత్తం ప్లేట్లో కొద్ది కొద్దిగా పెట్టుకొచ్చి అమ్మవారి ఎదురుగా కూర్చోబెట్టి చేస్తూ ఉంటారు, నైవేద్యం పెడుతుంటారు. అలా కాదు. ఆ నైవేద్యం ఎంతమంది తింటారు నాన్న? మహైతే ఒకళ్ళు తింటారు, ఇద్దరు తింటారు మనం తెచ్చేది కదా. ఇంట్లో వండినటువంటి అన్ని వస్తువులు పూర్ణం అంటే మొత్తం గిన్నెలతో సహా అమ్మవారి ముందు తీసుకొచ్చి నైవేద్యం పెట్టాలి. చాలా మంది కూడా కొంచెం కొంచెం తీసుకొచ్చి తర్వాత అందరికి పంచేటప్పుడు దాంట్లో ఏదో కలపడమో లేదంటే అది మర్చిపోవడమో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. అదే గిన్నె తీసుకొస్తే అందరికీ నైవేద్యం అవుతుందిగా, అందరికీ ప్రసాదమే అవుతుందిగా కదా.
ఈ ప్రసాదం ఏదైతే ఉందో మొత్తం నైవేద్యం పెట్టిన తర్వాత మంగళహారతి, మంత్రపుష్పం మనకు చేతనైనంత వరకు. ఇక్కడ ఒక మాట చెప్పాలంటే వరలక్ష్మి వ్రతం ఒకే రోజు వస్తుంది. హ్మ్. మన ప్రపంచంలో ఉండేటువంటి హిందువులందరికీ బ్రాహ్మలు కావాలి అంటే దొరకడం కష్టం. వచ్చిన 5 నిమిషాల వ్రతం చేయించిపోతారు. హ్మ్. అలా చేయించుకునే దానికంటే ప్రశాంతంగా మనకు మనం చక్కగా ఇప్పుడు అన్ని యూట్యూబ్లు ఉన్నాయి, అన్ని హ్మ్. సదుపాయాలు ఉన్నాయి. పూర్వకాలంలో ఈ అవకాశాలు లేవు. అవును. ఇప్పుడు అన్ని అవకాశాలు వచ్చినాయి. చక్కగా వరలక్ష్మి వ్రతం కథ చెప్పుకొని హారతి ఇచ్చుకొని మంత్రపుష్పం అన్నీ కూడా చక్కగా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ముఖ్యంగా కంకణాలు కట్టుకోవడం అనేటువంటిది ఒక నియమం ఉంటుంది నాన్న. హ్మ్. ఈ కంకణాలు కూడా ఏంటంటే వ్రతం చేసుకున్నటువంటి వాళ్ళు ఆడవాళ్ళు అమ్మవారికి ఒకటి, చేయించినటువంటి బ్రాహ్మణికి పెట్టి చేయించుకుంటే బ్రాహ్మడికి ఒకటి, హ్మ్. 3, 5 ముత్తైదువులకు 5, మొత్తం 8 కంకణాలు కట్టుకొని ఒకటి అమ్మవారి కలశం మీద పెట్టేసి, ఒకటి ఆవిడ కట్టుకొని, ఒకటి బ్రాహ్మడికి ఇచ్చి అక్కడ ఉండేటువంటి పూర్ణాలు అంటాం కదా, హ్మ్. మనం పూర్ణం బూరెలు అంటారు, స్వీట్. స్వీట్స్, అవి బ్రాహ్మడికి వాయనం ఇచ్చి హ్మ్. ఆ తరువాత ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి. ఇక్కడ ఈ ముత్తైదువులకు ఇచ్చేటువంటి వాయనంలో కూడా ఎలాంటి ద్రవ్యాలు ఉండాలి ముఖ్యంగా మనకి అంటే శనగలు. హ్మ్. శనగలు తెచ్చుకుంటాం. అవి కూడా ఈ హైబ్రిడ్ శనగలు కాదు. మన ఏదైతే నాటు శనగలు ఉంటాయో చక్కగా అవి తెచ్చుకుంటే దేశీ శనగలు. అవి నానబెట్టుకుంటే మధ్యాహ్నానికి మనం వాయనిచ్చే సమయానికి నానతాయి. హ్మ్. చక్కగా 5 ముత్తైదువులకు తప్పనిసరిగా ఇవ్వాలి. హ్మ్. ఈ వాయనం ఇవ్వటంలో కూడా ఒక రకమైనటువంటి మంచి భావన ఉంది నాన్న. హ్మ్. ఆడపడుచులకి, అత్తగారికి, తోడికోడళ్ళకి ఇచ్చుకోమని కాదు వాయనం. ఎవరికైతే అవసరమవుతుందో వాళ్ళకి వాయనం ఇవ్వాలి. దీంట్లో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇంట్లో పని మనిషి ఉంది. ఆ అమ్మాయి ముత్తైదువు. హ్మ్. ఆ అమ్మాయికి ఇవన్నీ చీర పెట్టి ఎంత ఆనందంగా ఉంటుంది. హ్మ్. అక్కడ కదా వరలక్ష్మీదేవి ఆనందపడేది. అవును. మన ఇంట్లో వాళ్ళకి ఇప్పుడు ₹1,00,00,000 ఉన్న వాళ్ళకి ₹1000 పెట్టి చీర తెచ్చినా పెద్ద లెక్కేం ఉండదు నాన్న. అవునా? నెలకి 5,000కి, 10,000కి మన ఇంట్లో పనిచేసేటువంటి అమ్మాయికి ₹1000 చీర పెడితే ఎంత ఆనందంగా ఉంటుంది. ఎంత లక్ష్మీదేవి మురిసిపోతూ ఉంటుందక్కడ. ఇలా ఎవరు ఆలోచించరు గదా! యాక్చువల్‌గా. కదా! కానీ హ్మ్. అలాంటి వాళ్ళకి ఇవ్వాలి నాన్న. కరెక్ట్. అలాంటి 100%. వాళ్ళకిస్తే ఇప్పుడు మన ఇంట్లో ఉండేవాళ్ళు మన ఇంట్లో లక్ష్మీదేవి కాదు. ఓ మాట చెప్పాలంటే. మన ఆడపడుచులు, తోబుట్టువులు, లేదంటే తోడికోడళ్ళు, అత్తగారు వీళ్ళు కాదు. బయట నుంచి వాయనం ఇచ్చేటప్పుడు కూడా ఏం చెప్తారు? అమ్మ ఇచ్చుకుంటేనమ్మ వాయనం, పుచ్చుకుంటేనమ్మ వాయనం. నా హ్మ్. వాయనం పుచ్చుకున్నది ఎవరు అంటే నేనమ్మ సాక్షాత్ వరలక్ష్మీదేవి అని చెబుతుంది. హ్మ్. ఇంట్లో ఉండేవాళ్ళు పుచ్చుకుంటే ఇంకెక్కడికి పోతే అవి బయటికి పోవు గదా! అది అవును. గాదు గదా! వరలక్ష్మీదేవికి చెందాలి అంటే ఇలాంటి అవసరమైనటువంటి వాళ్ళకి ఇవ్వండి. అది హ్మ్. బ్లౌజ్ పీస్ కావచ్చు, మన శక్తిని అనుసరించి హ్మ్. చీర కావచ్చు, ఏదంటే ఈ శనగలు మాత్రం తప్పనిసరిగా ఉండాలి. దాంతో పాటుగా పండు, తాంబూలం. ఈ పండు, తాంబూలంలో కూడా చాలామంది తప్పు చేస్తూ ఉన్నారు. 2 ఆకులు పెడతారు. ఒక్క హ్మ్. పలుకు పెడతారు. ఒక పండు పెడతారు. పెళ్ళైనటువంటి వాళ్ళు, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, గృహస్థులు అంటారు వీళ్ళని. వీళ్ళు తప్పనిసరిగా 3 తమలపాకులు ఉండాలి, 2 వక్కలు ఉండాలి, 2 పండ్లు ఉండాలి. ఇలా లేకపోతే తాంబూలం కాదది. కాబట్టి తప్పనిసరిగా తాంబూలంతో వాళ్ళకి వాయనం ఇచ్చుకోవడం అనేటువంటిది విధానం. ఈ విధంగా వరలక్ష్మి అమ్మవారి పూజ చేస్తే వరలక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. కానీ దీంట్లో ఇంకొక ముఖ్య విషయం చెప్తానన్న. వ్రతం చేస్తున్నారు అందరూ. ఖర్చు పెడుతున్నారు, నానా అలంకారాలు చేస్తున్నారు, డెకరేషన్‌లు చేస్తున్నారు. ఎక్కడెక్కడో నుంచో ఏవో వస్తువులు తెప్పించుకుంటారు. కొంతమంది బెంగుళూరు నుంచి కూడా ఈ డెకరేటెడ్ అయిన ఐటెమ్స్ ఆన్‌లైన్‌లో హ్మ్. తెప్పించుకుంటుంటారు. హ్మ్. వచ్చే వరలక్ష్మి వ్రతానికి ఈ వరలక్ష్మి వ్రతం అయిపోయిన మరుసటి రోజే వెళ్లి ఆర్డర్ ఇచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నాన్న. బెంగుళూరెళ్లి మరి. హ్మ్. కానీ ఇవన్నీ చేస్తే వరలక్ష్మీదేవి అనుగ్రహిస్తుందా? అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. అసలు ఎలా చేస్తే అనుగ్రహిస్తుంది? అసలు వరలక్ష్మి వ్రతం చేయవలసినటువంటి అవసరం లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? అనేటువంటిది వరలక్ష్మి వ్రత కథలోనే చెప్తారు. హ్మ్. కథలో ఏంటంటే నాన్న, ఒక పట్టణంలో, ఒక సిటీలో ఒక చారుమతి అనేటువంటి ఒక స్త్రీ ఉంటుంది. ఆ స్త్రీకి అమ్మవారు కలలో కనబడి, "అమ్మా నేను వరలక్ష్మీదేవిని. పౌర్ణమి ముందు వచ్చేటువంటి శ్రావణ మాసంలో శుక్రవారం రోజున నన్ను పూజ చేస్తే, నేను మిమ్మల్ని తప్పనిసరిగా వరాలిస్తాను" అని చెప్పి అమ్మవారు కలలో కనబడుతుంది, చెప్తూ ఉంటుంది. అమ్మవారి కలలోనే ఈవిడ ప్రదక్షిణాలు చేస్తుంది, పూజలు చేస్తుంది. తెల్లవారేసరికి అందరూ ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పేస్తుంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సిందేంటి, వరలక్ష్మి వ్రతం అంటే వ్రతం సంగతి ఆవిడకి కనపడితే, ఆవిడొక్కతే చేసుకుంటే కోటీశ్వరాలవుతుంది కదా! హ్మ్. కానీ అందరికీ చెప్పింది. అందరూ బాగుపడాలనేటువంటి మంచి హ్మ్. ఉద్దేశం. మరి ప్రపంచంలో ఇంతమంది ఆడవాళ్ళుంటే, చారుమతి అనేటువంటి ఆవిడకే ఎందుకు కనపడాలి అమ్మవారు? ఇది అసలు వ్రతానికి ఉండేటువంటి మోరల్ వాల్యూ. హ్మ్. ఆవిడ భర్తను ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. అత్తమామల్ని గౌరవంతో పూజిస్తూ ఉంటుంది. పిల్లల్ని ప్రేమగా, బాధ్యతగా చూసుకుంటుంది. ఇరుగు పొరుగు వారితో ఎప్పుడు చిరుబుర్రులాడకుండా ప్రశాంతంగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది.
ఇలాంటి లక్షణాలు ఏ స్త్రీలో ఉన్నా ఏ వరలక్ష్మి వ్రతాన్ని చేయవలసిన అవసరం లేదని చెప్తాను నేను. వాళ్ళే వరలక్ష్ములు కదా, అవునా? ఇప్పుడు వ్రతం చేస్తూ భర్తను పట్టుకొని పేరు పెట్టుకోను, లేదంటే ఒరే రా అని చెప్పి పక్కన కూర్చోమను, ఒరే ఆ పని చేయరా ఈ పని చేయరా అని చెప్పడము, అత్తమామల్ని గదిలో పెట్టి తాళం వేసి వరలక్ష్మి వ్రతం చేసుకోవటము, పిల్లల్ని చీటికి మాటికి తిడుతూ వరలక్ష్మి వ్రతం చేసుకుంటూనే వరలక్ష్మి అమ్మవారు ఎక్కడ అనుగ్రహించదు. దాంట్లో అనుమానమేం లేదు. ముఖ్యంగా ముత్తైదుకు ఉండాల్సినటువంటి అన్ని లక్షణాలు ఉంటే వాళ్ళే వరలక్ష్మీదేవిగా మారతారు. కాబట్టి ముఖ్యంగా వరలక్ష్మీదేవి అనుగ్రహించాలంటే చారుమతిలో ఉండేటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి మనలో ఉంటే అప్పుడు వరలక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుంది. కానీ ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా, ఏ రకమైనటువంటి పూజలు చేసినా ఏ లక్ష్మీదేవి ఇంటి గడప కూడా తొక్కదు. ముందు ఫస్ట్ మారాల్సింది ఎవరు? మనం మారాలి. మనం ఆ విధంగా మారి చక్కగా భర్తతో ప్రేమగా మాట్లాడుతూ, పిల్లల్ని బాధ్యతగా చూసుకుంటూ, అత్తమామలు గౌరవంగా చూసుకుంటూ ఉంటే వరలక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఈ విధంగా చేయండి. తర్వాత వరలక్ష్మి వ్రతాలు చేయండి. చాలా మంచి విషయాలు చెప్పారు గురుగారు. ఈ జనరేషన్ వాళ్ళందరికీ కూడా వరలక్ష్మి వ్రతం అంటే మాకు తెలిసింది ఏంటి, హడావిడిగా చేయడము, అంగరంగ వైభవంగా, ఫినాన్షియల్ స్టేటస్ బట్టి అన్నట్టు తెలుసు. కానీ మనసు కల్మషం లేకుండా ఉండి చాలా ప్రశాంతంగా అమ్మవారి ధ్యానంతో చేస్తే చాలు అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని చాలా బాగా చెప్పారు. అందరికీ కూడా ఈ విషయం తెలియాలి. అండ్ ఈ వీడియో ద్వారా మన యూటీవీ ఛానల్ ద్వారా అందరికీ కూడా ఈ విషయం తెలిసి ఫినాన్షియల్ స్టేటస్కి సంబంధం లేకుండా ఇంట్లో చక్కగా చేసుకుంటే చాలు అని మీరు చెప్పిన విషయాలు అయితే అందరికీ బాగా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. చాలా చాలా ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.